హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. నేను శ్రావణి. సో ఇవాళ వచ్చి పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చేద్దాము. సో ఇవి వచ్చి నా ఆల్మోస్ట్ 5 to 6 years ఆఫ్ కలెక్షన్ అనమాట. 1 by 1 చూపిస్తాను ఇవన్నీ, అండ్ లాస్ట్లో ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను మొత్తం. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డీలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చి ఈ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవి నా మోస్ట్ ఫేవరెట్. సో ఇవన్నమాట. సో ఇవి వచ్చి మనకి మంచి పేస్టల్ శారీస్కి వాటికి చాలా బాగుంటాయి. ఇవి వచ్చి నేను పండోరా ఆర్ట్ జ్యువెలరీలో తీసుకున్నాను. నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. వీటికి చూస్తే మధ్యలో ఒక మంచి పర్ల్ వచ్చింది, పెద్ద సైజ్ది, అండ్ కింద కూడా పర్ల్స్ వచ్చాయి. అండ్ దీనికి లైట్ పేస్టల్ గ్రీన్ అండ్ పేస్టల్ పింక్ డీటెయిలింగ్ వచ్చిందనమాట. సో మన క్లోజప్లో చూస్తే ఇలా ఉన్నాయి. ఇవి వచ్చి విజయవాడ పీవీపీ మాల్లో పాండోరా ఆర్ట్ జ్యువెలరీ వాళ్ళ స్టోర్ ఉంటుంది కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్లో. సో అక్కడ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవి కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి గ్రీన్ కలర్ శారీస్కి డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకి పైన గ్రీన్ కలర్ స్టడ్ వచ్చింది అండ్ కింద అంతా కూడా మంచి సీజెడ్స్ వచ్చాయి. ఈ ఇయర్ రింగ్స్ అన్నీ ఏంటంటే మనకి నెక్ పీస్ అవసరం లేకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్తో పేరప్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఇవి పెట్టుకున్నాను అండ్ దానికి చిన్న నల్లపూసలు ఇట్లా వేసుకోవచ్చు. లేదంటే ఇట్లా లేకపోయినా కానీ బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇయర్ రింగ్స్ లెంత్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇవి వచ్చి సెకండ్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక పేస్టల్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఎందుకంటే మన దగ్గర పేస్టల్ శారీస్ ఆర్ డ్రెస్సెస్ చాలా ఉంటాయి కదా లేడీస్ దగ్గర. సో పేస్టల్ శారీస్ ఏది కట్టుకున్నా కానీ సెట్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట కొన్ని ఇయర్ రింగ్స్. ఇవి కూడా చూస్తే మనకి పేస్టల్ పింక్ అండ్ గ్రీన్ డీటెయిలింగ్ ఉంటుంది అండ్ లావెండర్ షేడ్ కూడా ఉంది వీటికి చూస్తే. అండ్ కింద వచ్చి మనకి పెద్ద ఇట్లా పర్ల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ చిన్న పర్ల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో పైన ఫ్లవర్ వచ్చింది అండ్ అంతా కూడా ఫ్లోరల్ థీమ్ అనమాట. సో ఇలా ఉంటాయి. ఇవి పెట్టుకుంటే ఈ సైజు ఉంటాయి అన్నమాట ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా ప్రెటీగా ఉన్నాయి. ఇవి చూసాక మీరు కామెంట్స్లో చెప్పండి మీకు ఏవి నచ్చాయో. సో ఇవి వచ్చి పేస్టల్ ఇయర్ రింగ్స్, పేస్టల్ ఫ్లోరల్ ఇయర్ రింగ్స్. ఆ పేస్టల్ ఫ్లోరల్ ఇయర్ రింగ్స్ నచ్చి నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను అనమాట అదే ప్యాటర్న్లో. ఇవి గ్రీన్ ఇయర్ రింగ్స్. బేసిక్గా గ్రీన్ ఏంటంటే మనకి చాలా వాటికి సెట్ అవుతాయి అండ్ నేను ఎమరాల్డ్స్ బాగా యూజ్ చేస్తాను అనమాట, ఎమరాల్డ్ బీడ్స్. సో అందుకని చెప్పి ఇలాంటి ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను ఒకటి గ్రీన్వి. సో అదే ఫ్లోరల్ థీమ్లో గ్రీన్ వస్తాయి, గ్రీన్ అండ్ వైట్. సో ఇవి ఒక ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి కూడా పేస్టల్ ఇయర్ రింగ్సే. ఇది వచ్చి మనకి యాంటిక్ స్టైల్లో వస్తాయి అన్నమాట, యాంటిక్ ఫినిష్లో విత్ సీజెడ్స్ అండ్ లైట్ గ్రీన్ కలర్. సో ఇవి కూడా వచ్చి మనకి పెద్ద ఇయర్ రింగ్స్ అనమాట. వితౌట్ ఎనీ నెక్ పీస్ యూస్ చేసేయచ్చు, లేదంటే సింపుల్ బ్లాక్ బీడ్స్ అయినా యూస్ చేయొచ్చు. పెట్టుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట సైజు. సో ఇవి కూడా చాలా ప్రెటీ ఉంటాయి పెట్టుకుంటే. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి చూద్దాము. ఇవి ఉన్న వాటిలో అన్నింటిలో చాలా పెద్ద ఇయర్ రింగ్స్ అండ్ హెవీ ఇయర్ రింగ్స్. మొత్తం బ్రాస్ తోటి వస్తుంది. ఇది వచ్చి ప్యూర్ అహ్మదాబాద్ కుందన్ ఇయర్ రింగ్. అండ్ వీటికి చూస్తే ఇట్లాగా వెయిట్ సపోర్ట్ చేయడానికి మనకి ఇయర్ చుట్టూ ఇలా కూడా ఇచ్చారు చైన్. సో ఇది కూడా అంతే పెద్ద ఇయర్ రింగ్స్. మనకి ఏదైనా లెహెంగాస్కి, హెవీ శారీస్కి, లేకపోతే లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి. సో పెట్టుకుంటే కూడా ఈ సైజు ఉంటాయి అన్నమాట. ఇవి నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను. అండ్ ఇవి వాడాలి అంటే నేను ఏం చేస్తాను అంటే, పార్టీకి వెళ్తున్నాను అంటే హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతాను. అండ్ పార్టీ దగ్గర లోపలికి వెళ్ళేటప్పుడు పెట్టుకొని మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు తీసేస్తాను అనమాట బయటికి రాగానే. లేకపోతే ఇంటికి వచ్చేపాటికి చెవులు నొప్పి వచ్చేస్తాయి. సో చూడటానికి ఇలా ఉన్నాయి. నాకేంటంటే ఇయర్ రింగ్స్ చాలా పిచ్చి ఉండేదన్నమాట చిన్నప్పటి నుంచి, చాలా కలెక్ట్ చేసేదాన్ని. అండ్ ఇవి వచ్చి నేను చూపించేది జస్ట్ బేసిక్ కొన్ని ఇయర్ రింగ్సే. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంకా ఫర్దర్గా వేరే ఇయర్ రింగ్స్, రెగ్యులర్ వేర్వి అండ్ సింపుల్ పార్టీస్కి, సింపుల్ డ్రెస్సెస్కి, సో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవేంటంటే మెయిన్ మనకి పెద్ద పార్టీస్కి అండ్ బాగా హెవీ ఇయర్ రింగ్స్ ఒక్కటే ఇవాళ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న ఇయర్ రింగ్స్ వచ్చి ఇవన్నమాట. ఇవి కూడా చాలా ప్రెటీగా ఉంటాయి. మనకి ఆరెంజిష్ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి అండ్ కింద పెద్ద పర్ల్స్ వచ్చాయి అన్నమాట. సో ఇవి కూడా పెట్టుకుంటే ఇలా ఉంటాయి. అండ్ ఇవి వచ్చి కొన్ని స్పెసిఫిక్ డ్రెస్సెస్కి అండ్ గ్రీన్ అండ్ పింక్ డీటెయిలింగ్ వచ్చిన శారీస్కి బాగా సెట్ అవుతాయి. అండ్ ఇవి కూడా కుందన్ ఇయర్ రింగ్స్ అనమాట, ప్యూర్ కుందన్ ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్ మీద వచ్చినాయి మనకి. అండ్ ఇలా ఉంటాయి ఇయర్ రింగ్స్. సో పెట్టుకుంటే ఇలా ఉంటాయి.
నేను లాస్ట్లో ఒక 2 or 3 ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపిస్తాను. ఫర్ నౌ అయితే ఇప్పుడైతే ఇట్లా చూపిస్తాను. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి వచ్చి మనకి ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 4 or 5 ఇయర్స్ బ్యాక్ కొంచెం మీనాకారి స్టైల్ ఇయర్ రింగ్స్ అట్లా వచ్చాయి. సో అప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి. అప్పుడు తీసుకున్నాను ఇవి. తీసుకొని కూడా ఒక 5-6 ఇయర్స్ బిఫోర్ కోవిడ్ తీసుకున్నట్టు గుర్తు, లేదా ఆఫ్టర్ కోవిడ్. సో కరెక్ట్ గుర్తులేదు కానీ మోర్ దాన్ 5 ఇయర్స్ అయితే అయినాయి. ఇవి వచ్చి మనకి ఇట్లా పైన పెద్ద ఫ్లవర్ వస్తుంది అండ్ కింద ఇట్లాగా బుట్టలాగా వస్తుంది. ఇవి వచ్చి మెయిన్ ఎస్పెషల్లీ పింక్ శారీస్కి లేదంటే వైట్ శారీస్కి అట్లా బాగా సెట్ అవుతాయి అన్నమాట. సో ఇవి నేను ఆల్రెడీ ఒక పింక్ డ్రెస్కి అండ్ శారీస్కి నేను పేరప్ చేశాను ఇంతకుముందు. పెట్టుకుంటే ఇలా ఉంటాయి, చాలా నిండుగా ఉంటాయి అన్నమాట ఇవి కూడా. సో ఇవి చాలా ప్రెట్టీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఐ విల్ షో యూ ది స్టడ్ ఇయర్ రింగ్స్. ఇవి వచ్చి పెద్ద స్టడ్స్ అనమాట, ఫ్లవర్ స్టడ్. ఇవి కూడా గ్రీన్ అండ్ పింక్ డీటెయిలింగ్ వచ్చింది అండ్ స్కై బ్లూ డీటెయిలింగ్ కూడా ఉంది లైట్గా. గ్రీన్ పింక్ ఆర్ స్కై బ్లూకి, ఎందుకంటే చిన్న స్కై బ్లూ డీటెయిలింగ్ ఉంది, గ్రీన్ డీటెయిలింగ్ ఉంది, పింక్ ఉంది. సో ఇవి కూడా పెట్టుకుంటే చాలా ప్రెట్టీగా ఉంటాయి స్టడ్స్ అలవాటు ఉండి పెట్టుకునే వాళ్ళకైతే. సో ఇట్లా ఉంటుంది అనమాట స్టడ్. ఇవి చూడటానికి ఇలా ఉన్నాయి కానీ ఫుల్ బ్రాస్ మెటల్ ఇది అండ్ అంత వెయిట్ అనిపించవు ఇవి. పర్లేదు, క్యారీ చేయడానికి ఈజీగానే ఉంటాయి, అంత హెవీ అనిపించవు. ఎందుకంటే కింద హ్యాంగింగ్ లేదు కదా, పైన స్టడ్ ఒక్కటే కాబట్టి అంత హెవీ అనిపించవు. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ సీజెడ్స్ రెడ్ ఇయర్ రింగ్స్. సో ఇవి కూడా ఏంటంటే మనకి ఇలాగ ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్. సో రెడ్ డీటెయిలింగ్ వచ్చి మొత్తం వైట్ సీజెడ్స్, పైన రెడ్ సీజెడ్ స్టడ్ వచ్చింది అండ్ కింద కూడా డ్రాప్స్ వచ్చాయన్నమాట రెడ్ స్టోన్స్ తోటి. సో ఇలా ఉన్నాయి ఇవి, పెట్టుకుంటే ఇలా ఉంటాయి. సో ఇవేంటంటే మనకి ఏదో రెడ్ శారీస్కైనా వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా వేరే శారీస్కి లైట్గా రెడ్ డీటెయిలింగ్ ఉన్న శారీస్కైనా బాగానే ఉంటాయి. అండ్ ఇది కూడా వచ్చి మనకి సిల్వర్ బేస్ మీద వచ్చినాయి అనమాట. అండ్ క్వాలిటీ ఆఫ్ సీజెడ్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మనం ఇయర్ రింగ్స్ ఎప్పుడైనా కానీ నీట్గా ప్యాక్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు క్వాలిటీ ఉంటాయి పాడవకుండా. నేనేం చేస్తాను అంటే ఆఫ్టర్ ఎవ్రీ పార్టీ నేను ఒక బాక్సెస్ ఉంటాయి, ఏ ఇయర్ రింగ్ అది ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి అనమాట, ఆ బాక్సెస్లో పెట్టేస్తాను. సో దానివల్ల ఏంటంటే మనకి ఎయిర్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వవు కాబట్టి బ్లాక్ కూడా అవ్వకుండా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను పెట్టుకున్న లాంటివి డిఫరెంట్ షేప్లో చూపిస్తాను. ఇది వచ్చి రోజ్ గోల్డ్ మీద వచ్చినాయి అనమాట, రోజ్ గోల్డ్ ఫినిషింగ్ మీద. నేను పెట్టుకున్న వచ్చి రోజ్ గోల్డ్ ఫినిషింగే కానీ ఇవి కొంచెం బ్లాక్ అయ్యాయి. సో అది యాంటిక్ ఫినిష్ లాగా ఉంది. అండ్ ఇవి వచ్చి ఇలా ఉంటాయి అన్నమాట షేప్. సో డ్రాప్ షేప్ హాఫ్ కొంచెం ఇక్కడ కట్ చేసినట్టు ఉండి మధ్యలో ఇలా వస్తుంది హ్యాంగింగ్. సో ఇవి కూడా పెట్టుకుంటే చాలా ప్రెట్టీగా ఉంటాయి. సో ఇలాంటి ప్లెయిన్ సీజెడ్స్ వచ్చి మనం ఏ శారీస్ ఆర్ డ్రెస్సెస్కైనా పేరప్ చేయొచ్చు. సో స్పెసిఫిక్గా ఎనీ కలర్, ఈ కలర్కే వాడాలి అని ఏం లేదు, దేనికైనా యూజ్ చేయొచ్చు అనమాట ఇవి. సో దిస్ ఈజ్ అనదర్ ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి కొన్ని సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి. సో అవి చూపిస్తా చూడండి. సో ఈ పింక్ ఒకటి, ఈ బ్లాక్ ఒకటి. సో ఇవేంటంటే సేమ్ ప్యాటర్న్ బట్ డిఫరెంట్ కలర్. సో అప్పుడు ఎందుకో నచ్చి తీసుకున్నా, తక్కువ కాస్ట్ పడినాయి. ఇవి కూడా మీనాకారి స్టైల్ ఇయర్ రింగ్స్ అని చెప్పి అరౌండ్ 5 ఇయర్స్ బ్యాక్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. సో పెట్టుకున్నా కానీ సైజ్ బాగుంటాయి, ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ పింక్ అయితే ఇలా ఉంటాయి. సో ఇవన్నీ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసినవి ఇవన్నీ. అంటే ఇయర్కి ఒక 5 or 6 ఇయర్ రింగ్స్ అలాగ ఉంటే ఇట్లా కలెక్ట్ అయినాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ఇయర్ రింగ్స్. ఇవి మంచి సీజెడ్స్ ఇయర్ రింగ్స్, మధ్యలో మనకి చిన్న బేబీ పింక్ డీటెయిలింగ్ వస్తుంది. సో ఈ పింక్ డీటెయిలింగ్ ఉన్నవి ఎందుకు తీసుకున్నా అంటే నేను పింక్ సఫైర్స్ ఇంతకుముందు బీడ్స్ కలెక్షన్ వీడియోలో పింక్ సఫైర్స్ చూపించాను. సో ఆ పింక్ సఫైర్స్కి ఇవి బాగా సెట్ అవుతాయి అనిపించింది, ఎందుకంటే లైట్ బేబీ పింక్ ఉంది కదా. సో కొంచెం క్లాసీ లుక్ కూడా ఉంటుంది. ఈ బేబీ పింక్ కూడా ఉంది కానీ ఇవేంటంటే దానికి మన పింక్ సఫైర్స్కి సెట్ అవ్వవు ఇట్లాంటివి, టూ మచ్ ట్రెడిషనల్ లుక్ అయిపోతుంది. అండ్ అట్లా బీడ్స్ వేసుకున్నప్పుడు కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉండాలంటే ఇలాంటి స్టోన్ ఇయర్ రింగ్స్ బాగా సెట్ అవుతాయి. సో అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. పెట్టుకుంటే ఇలా ఉంటాయి. అండ్ ఇందులో పర్పుల్ కలర్ కూడా ఉన్నాయి, అవి ఇప్పుడు ప్రస్తుతానికి కనిపించలేదు, బట్ యా నెక్స్ట్ టైం ఏదైనా శారీకి పేరప్ చేసినప్పుడు చూపిస్తాను. సో దీస్ ఆర్ అండ్ ద సీజెడ్ ఇయర్ రింగ్స్ విత్ సిల్వర్ బేస్. ఇవి అనదర్ గ్రీన్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా కుందన్ ఇయర్ రింగ్స్. సో చూస్తున్నారు కదా.
అండ్ ఇది బ్రాస్ బేస్ వచ్చింది. ఇవి కూడా కొంచెం వెయిట్ ఉంటాయి, కాకపోతే ఇవి మరీ అంత పెద్దవి కాదు, బట్ యా డీసెంట్ సైజ్, అందరూ యూజ్ చేసే సైజులోనే ఉంటాయి. ఇలా ఉంటుంది అన్నమాట సైజు. నాకైతే నెక్ పీస్ ఉన్నా లేకపోయినా ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఏదైనా నేను నెక్ పీస్ తీసుకున్నా కానీ ఐ విల్ మేక్ ష్యూర్ ఇయర్ రింగ్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా అని చూస్తాను, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. నెక్ పీస్ లేకపోయినా పర్లేదు, ఇయర్ రింగ్స్ దొరికినా చాలా కూడా తీసుకుంటా కొన్ని ఇయర్ రింగ్స్. సో అట్లాగా ఈ ఇయర్ రింగ్స్ ఒకటి అనమాట. ఇది నెక్ పీస్ తీసుకోకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్ తీసుకున్నా దీనికి. అండ్ పెట్టుకుంటే ఇలా ఉంటాయి ఇవి. సో మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చినాయో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇట్లా మీకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇంకా చూడాలి అని ఉన్నా కానీ కామెంట్స్లో చెప్పండి. సో నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 100 to 120 ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో అంటే అది చెప్పా కదా, అన్నీ ఒక్కసారి కొన్నవి కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 10 to 12 years బ్యాక్ ఇయర్ రింగ్స్ కూడా కరెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కూడా ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొక వీడియో చేస్తాను అట్లాగా కొన్ని ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి రెడ్ ఇయర్ రింగ్స్. సో ఇవి కూడా లైక్ కుందన్ లాగా ఉన్నాయి కానీ బట్ ఇవి కుందన్స్ కాదు, జస్ట్ బేసిక్ స్టోన్స్. ఇవి లైట్ బేబీ పింక్ వచ్చి దానికి పైన రెడ్ది వచ్చింది అండ్ కింద రెడ్ హ్యాంగింగ్స్ అండ్ పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి. సో ఇవి రెడ్ శారీస్కి డ్రెస్సెస్కి బాగా సెట్ అవుతాయి. నేను ఎక్కువ కలర్స్ ఏం తీసుకోను ఇయర్ రింగ్స్, ఎందుకంటే మనకి ఏ శారీకి ఆ ఇయర్ రింగ్స్ ఉండాలి అంటే అవ్వదు కదా. సో మిక్స్ అండ్ మ్యాచ్, కొంచెం షేడ్స్ అటు ఇటు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి యూస్ చేస్తాను. లేదంటే ఆ కలర్ లేవు అంటే ఇలా సీజెడ్స్వి యూస్ చేస్తాను. అండ్ లేదంటే ఎట్లాగో నెక్ సెట్స్ ఉంటాయి కాబట్టి నెక్ సెట్కి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి ఒక ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి బ్లూ ఇయర్ రింగ్స్. సో ఇవి తీసుకున్నప్పుడే, కిందకి ఇయర్ రింగ్స్ చూపించే కదా, ఇవి తీసుకున్నప్పుడే ఇవి కూడా తీసుకున్నాను. సో నేను ఎక్కువ ఇప్పుడు చూపించిన వాటిలో అన్నిట్లో ఎక్కువ యూజ్ చేసిన ఇయర్ రింగ్స్ అంటే ఇవే అనమాట. సో ఎందుకంటే ఈ పైన బ్లూ కలర్ ఉంది కదా, నా దగ్గర పీకాక్ బ్లూ కలర్ శారీస్ అండ్ డ్రెస్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఎక్కువ ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తాను. పైన వచ్చి మనకు చూస్తే మంచి డార్క్ అండ్ లైట్ షేడ్స్ ఆఫ్ బ్లూ ఉంది అండ్ కింద వచ్చి ఇట్లా నీట్గా పర్ల్స్ వచ్చాయి. సో దానివల్ల ఇవి చాలా ప్రెట్టీగా ఉంటాయి, పెట్టుకున్నా ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇది బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కదా, సో ఇట్లాగా పర్ల్ బ్లాక్ బీడ్స్ ఒకటి తీసుకున్నా, లేదంటే మనకి సీజెడ్ పెండెంట్ ఉన్న బ్లాక్ బీడ్స్ తీసుకున్నా, లేదంటే పెండెంట్ లేకుండా ఓన్లీ బ్లాక్ డైమండ్స్ ఆర్ బ్లాక్ బీడ్స్ వేసుకున్నా కానీ ఇలాంటి ఇయర్ రింగ్స్ అన్నీ వాడేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి ఇక్కడ నేను ఆల్డోలో తీసుకున్నాను. ఆల్డోలో ఒక్కొక్కసారి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది. సో నేను ఇంతకుముందు తీసుకున్నవన్నీ వచ్చి కొంచెం మీడియం సైజు, స్మాల్ సైజు ఉన్నవి. ఇవి ఒక్కటి పెద్ద సైజు దొరికాయి ఆల్డోలో. సో ఇవి కూడా చాలా ప్రెటీ ఉంటాయి. గ్రే ఆర్ బ్లాక్ కలర్ శారీస్కి వాటికి బాగా సెట్ అవుతాయి ఇవి పెద్దవి. సో మోస్ట్లీ ఇవి వచ్చి నేను బ్లాక్ డ్రెస్సెస్కి, వెస్ట్రన్ డ్రెస్సెస్కి కూడా యూజ్ చేస్తాను అనమాట. ఇవి బ్లాక్ కలర్ ఫ్రాక్స్కి అట్లాగా. ఇది వచ్చి మంచి చూడండి బ్లాక్ సీజెడ్స్ అండ్ మంచి షైనింగ్ సీజెడ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ కపుల్ మోర్, ఇంకొకటి ఉంది, ఇది అయిపోతే. నెక్స్ట్ వచ్చి ఇవన్నమాట. సో ఆ మీనాకారి ఇయర్ రింగ్స్లోనే ఇవి గ్రే కలర్ ఇయర్ రింగ్స్. సో నేను ఇప్పటిదాకా ఇవైతే యూస్ చేయలేదు. యాక్చువల్లీ ఒక గ్రే డ్రెస్ ఉంది కానీ బట్ అది వేసుకున్నప్పుడు ఇంకా వేరే ఇయర్ రింగ్స్ ఏవో యూస్ చేశాను. సో ఇది చూడాలి ఏ అవుట్ఫిట్కి ఇవి యూస్ చేయాలో చూస్తాను నెక్స్ట్. ఫ్యూచర్లో ఏదైనా అవుట్ఫిట్కి పేరప్ చేసినప్పుడు చూపిస్తాను. సో ఇవి వచ్చి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇవి మీనాకారి ఇయర్ రింగ్స్ అని ఎందుకు అంటున్నారు అంటే, మీరు ఇక్కడ చూస్తే ఇట్లా డిజైన్ వస్తుంది. సో ఇట్లా డిజైన్స్ వస్తాయి అన్నమాట ఇయర్ రింగ్స్ మీద, మీనాకారి డిజైన్స్. సో అందుకని అప్పుడు అవి మీనాకారి ఇయర్ రింగ్స్ అని చెప్పేవాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి ఒక జుంకాస్. ఇవి వచ్చి ఒక ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వార్మింగ్కి ఆర్ ఏదో ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందనమాట ఇవి. సో ఇవి వచ్చి పైన చూస్తే మనకి ఇట్లా గ్రీన్ స్టోన్స్ వచ్చాయి అండ్ కింద గ్రీన్ బుట్ట వచ్చింది. సో ఇవి కూడా మీనాకారి స్టైల్. ఇది చూస్తున్నారు కదా ఇందాక పింక్వి. సో కింద బుట్ట ఇట్లా వచ్చింది. సో ఇది పెద్ద సైజు ఉంది, ఇది చిన్న సైజు ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నేను బాగానే యూస్ చేశాను. పెట్టుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట, డీసెంట్ సైజ్ ఇది. సో ప్రతి మచ్ అయిపోయినాయి ఆల్మోస్ట్, ఇంకొకటి ఉంది. సో నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్. ఇది వచ్చి మన
ఇవేంటివి ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్. ఇవి కింద వచ్చి మల్టీ కలర్ బీడ్స్ వచ్చాయి అండ్ ఇట్లా బుట్ట వచ్చింది. సో ఇప్పుడు ఇట్లాంటి డ్రెస్ వేసుకున్నా లేకపోతే ఏదైనా కలంకారీ డ్రెస్సెస్కి అలాంటి వాటికి ఆక్సిడైజ్డ్ బాగుంటాయి. సో అందుకని చెప్పి ఆక్సిడైజ్డ్ మల్టీ కలర్ స్టోన్లో తీసుకున్నాను ఇదొకటి. అండ్ పెట్టుకుంటే ఇలా ఉంటాయి. ఇవి కూడా కొంచెం డీసెంట్ సైజు ఉంటాయి, అందరు యూస్ చేసే సైజు లాగే. అండ్ ద లాస్ట్ ఇయర్ రింగ్స్ ఫర్ టుడే ఈస్ దీస్ లావెండర్ స్టోన్ ఇయర్ రింగ్స్. సో ఇవి వచ్చి నేను ఆల్రెడీ మొన్న గెట్ రెడీ విత్ మీ వీడియోలో చూపించాను పేరప్ చేసి టాంజనైట్స్కి. సో టాంజనైట్స్ బీడ్స్ ఉన్నాయని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. యా ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవి డీసెంట్ సైజ్, మరీ పెద్దగా ఉండవు, అందరు యూస్ చేసేలాగే ఉంటాయి. సో ఇవి యా ప్రెటీ మచ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ మీ అందరికీ ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇవి కూడా చూస్తున్నారు కదా, ఇవి ఇట్లా హ్యాంగింగ్స్ వచ్చాయన్నమాట సీజెట్స్వి. సో నేను మోస్ట్ కామన్గా యూస్ చేసే ఇయర్ రింగ్స్ ఇవన్నమాట, ఎందుకంటే ఇవి ఏ డ్రెస్కైనా కానీ సెట్ అయిపోతాయి. సో నేను ఒక 2 or 3 ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపిస్తాను ఎట్లా ఉన్నాయో, ఎందుకంటే ఇన్ని పెట్టుకోవాలంటే కష్టం ఇప్పుడు. సో ఒక 2 or 3 సెలెక్టివ్గా పెట్టుకొని చూపిస్తాను. లెట్స్ డూ దట్. అండ్ కొన్ని హెవీ ఇయర్ రింగ్స్కి ఇట్లా బ్యాక్ క్లిప్స్ కూడా వస్తాయి. సో ఈ క్లిప్ ఉండడం వల్ల ఏంటంటే మనకి చెవు హెవీ అనిపించదు, ఇట్లా ఉంటుంది అన్నమాట క్లిప్. సో దానివల్ల మనకి చెవుకి కొంచెం సపోర్ట్ ఉంటుంది. సో నా మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపిస్తాను. అండ్ దీనికి మ్యాచ్ అయ్యే పెండెంట్ కూడా ఉంది నా దగ్గర. ఒకటి బ్లాక్ బీడ్స్ ఉందన్నమాట, సిల్వర్లో తీసుకున్నాను బ్లాక్ బీడ్స్. సో ఎప్పుడైనా శారీ మీదకైతే ఆ బ్లాక్ బీడ్స్ యూస్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే. సో ఇవి పెట్టుకుంటే ఇంకా నెక్ పీస్ అవసరం లేదు, ఇవే సరిపోతాయి సైజు. సో యా ఈ ఇయర్ రింగ్కి వేరేది పెట్టుకొని చూపిస్తాను. సో ఇంకొక పేస్టల్ ఫ్లవర్ అని చెప్పాను కదా, దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఎలా ఉంటుందో. చూస్తే దీనికి కూడా అలా బ్యాక్ క్లిప్ ఇచ్చారు. సో సపోర్టివ్ క్లిప్ లాగా ఇచ్చారు. కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ అన్నిటికీ మధ్య అలా ఇస్తున్నారు, అది యాక్చువల్లీ చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది, చెవు అంత వెయిట్ అనిపించదు ఇయర్ రింగ్స్. సో ఇట్లా క్లిప్ హుక్ చేసేసి, సో 2 పేస్టల్ ఇయర్ రింగ్స్ అంటే మనం అన్నిటికీ ఒకటే యూస్ చేయకుండా కొన్ని శారీస్ ఆర్ డ్రెస్సెస్కి ఇట్లా యూస్ చేసుకోవచ్చు, అండ్ కొన్ని శారీస్ ఆర్ డ్రెస్సెస్కి ఇలా యూస్ చేసుకోవచ్చు. సో యా ఇది ఇలా ఉందన్నమాట. అండ్ ఐ విల్ డూ వన్ మోర్ ఇయర్ రింగ్, వన్ లాస్ట్ ఇయర్ రింగ్స్. సో నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్ ట్రై చేసి చూపిస్తాను. కొంతమంది పెద్దోళ్ళు చూస్తే ఈ వీడియో చూసారనుకోండి, ఇంత ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారా అని తిడతారేమో. బట్ యా పార్టీస్కి బాగుంటాయి యాక్చువల్లీ, చాలామందికి నచ్చుతాయి కూడా. పెద్ద ఇయర్ రింగ్స్ చాలామంది ఉంటారు కదా పెద్ద ఇయర్ రింగ్స్ యూజ్ చేసేవాళ్ళు. యా సో ఇదైతే ఇలా ఉన్నాయన్నమాట. ఇవి కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి, మీరు చెవు చూస్తే కూడా కొంచెం సాగుతున్నట్టు అనిపిస్తుంది. సో ఏంటంటే పార్టీకి వెళ్ళిన దగ్గర అక్కడ కార్లో పెట్టేసుకొని పార్టీకి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు కార్లో తీసేసి ఇంటికి వస్తాను అనమాట. సో యా ఫుల్ డే పార్టీస్కి అయితే అస్సలు పెట్టుకొని వెళ్ళను ఇలాంటివి. ఏదైనా చిన్న 2 or 3 hours పార్టీ అయితేనే ప్రిఫర్ చేస్తాను అనమాట ఇట్లాంటివి. ఇవైతే చూడటానికి ఇంత పెద్దగా ఉన్నాయి కానీ చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉన్నాయి ఇవి. సో ఇవైతే అసలు వెయిటే అనిపించట్లేదు. ఇదైతే మాత్రం ఒక 1 hour ఉందంటే చెవు కొంచెం దిగిపోద్ది కూడా కిందకి. Yeah, that's it for today. Hope you guys like this video. If you guys like it, please make sure to like, share and subscribe. Bye. See you guys in my next video.